మహాభారతంలో దుర్యోధనుడు పతనానికి పాండవులు కారణమని చెప్పుకుంటాం. కానీ అతని పతనానికి ప్రధాన కారకుడు శకుని. చివరి వరకు దుర్యోధనుడి పక్కనే ఉంటూ తప్పులు చేయిస్తూ చివరికి దుర్యోధనుడితో సహా యావత్ కౌరవ వంశం నాశనమయ్యేలా చేశాడు. అదేవిధంగా వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ సన్స్ కూడా జగన్ వెంటే ఉంటూ వైసీపీని అధోగతి పాలు చేశారని ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. కాకపోతే శకునికి సజ్జలకు ఒక్కటే తేడా. శకుని దుర్యోధనుడి పతనానికి కారకుడైనప్పటికీ అతని కోసమే యుద్ధం చేసి ప్రాణాలు వదిలాడు. కానీ సజ్జల వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని ఈ దుస్థితికి తీసుకువచ్చినా విడిచిపెట్టడం లేదు. మొదట్లో జగన్ ఆయనని పక్కన పెట్టేశారు. కానీ విజయసాయిరెడ్డి కూడా వెళ్లిపోవడంతో మళ్లీ సజ్జలని తెచ్చి నెంబర్ 2 కుర్చీలో కూర్చోపెట్టక తప్పలేదు. తనని తిరిగి తెచ్చుకోక తప్పని పరిస్థితి సజ్జల కల్పించారా, లేదా ఓటమి కారణంగా సజ్జల లేకుండా వైసీపీని నడిపించలేనని దయనీయ స్థితికి జగన్ దిగజారారా అని ఆలోచిస్తే రెండింటికి సజ్జలే కారకుడని చెప్పక తప్పదు. కనుక వైసీపీలో మళ్లీ సజ్జల హవా మొదలైంది. కనుక ఎప్పటిలాగే ఆయన జగన్ కి పార్టీ శ్రేణులకి మధ్య అడ్డుగోడగా మారి అంతా తానై పార్టీని నడిపిస్తున్నారు. వైసీపీని సజ్జల నడిపిస్తున్నారని చెప్పటానికి అమరావతి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలే చక్కటి నిదర్శనం. జగన్ అమరావతిని వద్దనుకొని విశాఖ రాజధాని అంటే ఇప్పుడు జగన్ కూడా అమరావతిని రాజధానిగా అంగీకరించారని సజ్జల చెప్పారు. రాజధాని విషయంలో జగన్ విధానానికి పూర్తి భిన్నంగా సజ్జల బహిరంగంగా మాట్లాడడం గమనిస్తే వైసీపీకి జగన్ కాదు సజ్జలే దిశా నిర్దేశం చేస్తున్నట్లు అర్థమవుతోంది. అమరావతికి జగన్ జై కొట్టారంటూ సజ్జల బహిరంగంగా చెప్పినా జగన్ ఆయన మాటలను ఖండించారు, సమర్థించలేదు, మౌనంగా ఉండిపోయారు. తద్వారా సజ్జల చేతిలోనే వైసీపీ ఉందనే భావన అందరికీ కల్పించారు. కనుక సజ్జల యథాప్రకారం జగన్కి శల్య సారథ్యం చేస్తూ వైసీపీని పూర్తిగా ముంచేయాలనే కంకణం కట్టుకున్నట్లే ఉన్నారు. కనుక ఆ నెంబర్ 2 కుర్చీలో సజ్జల కూర్చున్నంత వరకు కూటమి ప్రభుత్వం దిగులు పడాల్సిన అవసరం ఉండదు. పడితే గిడితే వైసీపీ నేతలు, కార్యకర్తలే పడాలి.